హలో ఎవ్రీవన్. ఎంత రొటీన్ ఫుడ్ అయినా దానికి కొంచెం స్పెషల్ టచ్ ఇస్తే స్పెషల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది కదా. నేనైతే దోశ పిండి చేసినప్పుడల్లా ఈ 3 రకాల్లో ఏదో ఒక దోశ తప్పకుండా ట్రై చేస్తాను. ఇక్కడ చూపించిన మసాలా పొడితో ఎగ్ దోశ చేస్తే సేమ్ హోటల్ స్టైల్ దోశలానే అనిపిస్తుంది. కారం దోశ మనం ఎక్కువగా బయట హోటల్స్లోనే తింటాము, కానీ ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ ఆనియన్ పేస్ట్ 2 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం మార్నింగ్ టైం ఉండకపోతే నైట్ డిన్నర్లోకి కూడా ఈ దోశలు ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా నేను జొన్న దోశ బ్యాటర్తోనే చేస్తాను. మీకు రెసిపీ కావాలంటే వీడియో దీనికి అటాచ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఈ ఆనియన్ దోశకి స్పెషల్ ప్రిపరేషన్స్ ఏమీ అవసరం లేదు. కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం అల్లం కూడా తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.